వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఎస్ఎన్ పాల్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేత. తిరుపతి లడ్డు వ్యవహారం వివాదంగా మారుతుంది. మాజీ కేంద్ర మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. కేంద్ర సహాయ మంత్రి. డిసెంబర్ 28, 29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. జగన్. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారాడు. షర్మిల. అల్లూరి సీతారామరాజు జిల్లా లోతుగెడ జంక్షన్ టేకు తోటల వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. ఎస్ఎన్ పాలకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత. ఎస్ఎన్ పాల్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మానవతావాది కాదని బివి రామ్ విమర్శ. హిందూవాదినని శారద పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతికు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బివి రామ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ నయవంచకుడు ఎస్ఎన్ పాల్ స్వరూపానందేంద్ర సరస్వతి అని రామ్ ఆరోపించారు. పాల్కు కేటాయించిన భీమిలిలో భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దొబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటగాని కోరింది. అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి విన్నపం చేశాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ఉంది కానీ అమల్లో జరగలేదు. మరి దీనిపైన కూడా గంటా గారు సానుకూలంగా స్పందించారు. నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు. మరి గతంలో మనం చూసాం రామతీర్థాలు శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవేళ దేశమంతా రగిలిపోతుంది. అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ పాల్గా పేరు మార్చాం. మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది. ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మేము అడిగాం చెప్పమని చెప్పడినా సరే దాని గురించి నోరు ఎప్పట్లేదు. మరి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం తిరుపతి లడ్డు వ్యవహారం వివాదంగా మారుతుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగదన్నారు. శ్రీవారి లడ్డు కల్తీ వివాదంపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ధైర్యం కల్పించాలన్నారు. తిరుమల లడ్డు కల్తీలో బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం నాణ్యత పడిపోయిందన్నారు. నిబంధనలు సడలించడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. దేవాలయాల ట్రస్ట్ పై నమ్మకం పోతుందన్నారు. కామన్ గుడ్ ఫండ్ తో ప్రతి జిల్లాల్లో ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని, ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలని కోరారు. జగన్ పెద్ద జోకర్ల తయారయ్యారని ఆరోపించారు. రామతీర్థంలో రాముని విగ్రహానికి తల తీసేశారు. ఇప్పటి వరకు ఈ సంఘటనలో బాధ్యులను పట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై 200 దాడి ఘటనలు జరిగితే ఎవరి మీద చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు. దేవాలయాల విషయంలో తమాషాలు వద్దని హితవు పలికారు. మతంలో రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. మతంలోకి ఎప్పుడు రాజకీయాన్ని తీసుకురాకూడదని చెప్పారు. గత ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంట్లో ఒక మతం, రోడ్డుపైన మరో మతం ఉండకూడదని స్పష్టం చేశారు. తిరుమల దర్శనంలో
డిక్లరేషన్ పై సంతకం చేసే మనస్సు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే చెట్లను కొట్టేసేవారని, సమస్యలు సృష్టించేవారని పేర్కొన్నారు. మనకి పాత నిబంధనలు ఉండేటప్పుడు దాని తర్వాత నమ్మకంపై నడిచే ట్రస్ట్ ఉండేది. ట్రస్ట్ పై నడవడం ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిని ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది. సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది. ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఓ డిస్కషన్ కూడా కావాలి. నాకు ఉచిత సలహాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు లెబారెటరీ ఇన్యాడిక్వసీ బయట కనిపిస్తా ఉంది క్లియర్ గా. అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ 8+1 తిరుపతి తిరుమల దేవస్థానం 9 ఉంటాయి. ఈ మేజర్ టెంపుల్స్ లో 85 lakhs 1 crore పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయవచ్చు. వారికి ఆ స్తోమత ఉంది. అయితే ఇంత ముందర 25 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 25 జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కడతా ఉన్నారు. మా సలహా ఏంటంటే ఆ అన్ని టెంపుల్స్ కడుతున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారెటరీ పెట్టండి. కామన్ గుడ్ ఫండ్, అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కడుతున్నారు? పుష్కరాలు ఇలాంటివి. మీకు ప్రతి గ్రామం ప్రతి టెంపుల్ ది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ సిస్టమ్ పెట్టాలి. పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భక్తుడికైనా ఆయనకి డౌట్ వస్తే ఆ శాంపుల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఊరికి కొందరు జోకర్స్ తయారవుతారు. ఇప్పుడు మన జగన్ గారు పెద్ద జోకర్ గా తయారయ్యారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కానీ, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కానీ దాన్ని ముందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు డిజిన్వెస్ట్మెంట్ ప్రకటన వచ్చినట్టు నుండి కూడా ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క ఉద్యోగ భద్రత కోసం, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో కార్మికులు పొట్టకొట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే అమల్లోకి వచ్చినటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రావడం జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది ఆంధ్రులంతా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాలనేటువంటి విషయం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఒక సెంటిమెంట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నది కాబట్టి దాన్ని కొనసాగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. 1-2 ప్రత్యామ్నాయాలు నేను మొన్న ఒక 5-6 రోజుల క్రితం కూడా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. వెరీ క్లియర్గా కొన్ని ప్రత్యామ్నాయాలను బయటికి చెప్పలేనటువంటి అన్ని ముందే మనం మాట్లాడలేం మీడియాతో. ఎన్ని ప్రయత్నాలు జరగాలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి
ఆ నష్టాలను నివారించి దాన్ని ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం లేదు. వీళ్ళ ప్యాకేజ్ అడుగుతున్నారు. ప్యాకేజ్ ఇవ్వడం సమస్య కాదు. మన రాష్ట్రానికి చెందినటువంటి నిర్మలా సీతారామన్ పెద్దలకి, పార్టీలో ఇతర పెద్దలకి అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా డిసెంబర్ 28-29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. 28న పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ. విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిసెంబర్ 28-29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. 28న పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ. ప్రజలు, కష్టజీవుల సమస్యల పరిష్కారం, చెత్త పన్నుకు వ్యతిరేకంగా విశాఖ అభివృద్ధి, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ నిర్బంధాలకు, జైళ్లకు, పోలీస్, కోర్టు కేసులకు గురవుతున్నది. భవిష్యత్ ప్రజా పోరాటాలకు లక్షలాది రూపాయల నిధులు అవసరం. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలని, పార్టీ విశాఖ జిల్లా 34వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఇంటి పనులు వేసి దీనికి ప్రతి ఏటా 15% చొప్పున పెంచుతున్నది. నెత్తిపై యూజర్ ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు వేసింది. చట్ట విరుద్ధ చెత్త పన్నుపై హైకోర్టులో సిపిఎం కేసు వేసింది. బి వెంకటరావు గారు, సిపిఎం పార్టీ గ్లోబల్ పట్టణ జోన్ కార్యదర్శి, బి జగన్ పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, ఆర్పీఎస్ కుమార్ గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, బి రాము గారు పెద్ద జోన్ పార్టీ కార్యదర్శి. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబర్ 28-29 తేదీల్లో పెందుర్తిలో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మికోద్యమాలు నిర్వహిస్తా ఉంది. చెత్త పన్ను విలువ ఆధారిత ఆస్తి పన్ను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి, పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం. విజయం సాధించినటువంటి ప్రజానీకానికి, రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉంది. అది విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్నును కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెలిసినటువంటి మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని, అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు. ఈరోజు దీనికి ముందు 30వ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు. సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను
ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్గా మారాడు. అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రత భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకో అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు. కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకన్నా మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగట్టే జంక్షన్ టేకు తోటల వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారని తెలిపారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లోని తేదీ 29/9/2024 సాయంత్రం 6 గంటలకు ఒక మర్డర్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ కేసులోని మృతుడు అదే దినం సాయంత్రం సమయంలోని మనకి లోతుగడ్డ జంక్షన్ వద్ద ఊరి చివరన ఉన్న టేకు తోటలోని ఒక శవమై పడి ఉన్నాడు. అతన్ని ఎవరో చంపినట్టుగా తల మీద ఉన్న గాయాలను బట్టి మనం గమనించి దాన్ని మర్డర్ కేసుగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులోని మనం తర్వాత నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు మనకి నేరస్థలంలోని
దొరికిన క్లూ ఆధారంగా, క్లూ అంటే మనకి ఒక విజిటింగ్ కార్డు దొరకడం జరిగింది. ఆ విజిటింగ్ కార్డు మీద శివగంగాధర్ ఇంటీరియర్ డెకరేట్ వర్క్స్ అని చెప్పేసి రాజమండ్రి అని చెప్పేసి ఉన్నది. అయితే మనకి ఆ క్లూ ఆధారంగా మనం రాజమండ్రి వెళ్ళి అతని విజిటింగ్ కార్డులో ఉన్న వ్యక్తిని మనం విచారిస్తే అతను మనం తీసిన ఈ ఫొటోస్ని, ఆ ఫొటోస్లో ఉన్న బట్టలు చెప్పింది, ఆ మొత్తం కవలికలు మొత్తం అన్నిటిని బట్టి కూడా అతను మృతుడిని గుర్తించి అతను రాజార్జున అనేవాడు నా స్నేహితుడు అని చెప్పి తర్వాత వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ సిస్టర్ కూడా అతన్ని గుర్తుపెట్టి ఇతను మా తమ్ముడే అని చెప్పింది. అయితే మృతుడికి అతని భార్య కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ ఇతను వదిలేసి హైదరాబాద్లో పనిచేసుకుంటున్నారు. ఇతను ఒకడే వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడు. వడ్రంగి పని చేసుకుంటూ సారా తాగడం చేస్తూ ఉంటుంటాడు. అయితే ఇతనికి వెంకటేష్ అనే మరొక స్నేహితుడు ఉన్నాడు. మృతుడు వచ్చేసి పద్మశాలి కులస్తుడు. ఇతని స్నేహితుడు వెంకటేష్ విశ్వబ్రాహ్మణ్ కులస్తుడు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా సారా తాగడం అలవాటు ఉంది. వీళ్ళు రాజమండ్రి గాదిరెడ్డి నగర్లోని సారా తాగే సమయంలోని ఒక ఆటో డ్రైవర్ ఎస్సీ మాది కులస్తుడు పుష్పరాజ్ అనే వ్యక్తి పరిచయమైనాడు. వీళ్ళ ముగ్గురు కూడా రోజు సారా త్రాగడం అలవాటు పడ్డారు. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా సరైన పని లేకపోవడం వల్ల గతంలో మన వెంకటేష్, ఎవరైతే వెంకటేష్ అతను ఉన్నాడో ఇతను మన చంద్రూరు గ్రామంలోని కొర్రా బాబురా అనే కార్పెంటర్ వద్ద 4-5 సార్లు వచ్చి పనిచేసుకుని వెళ్ళిపోయాడు. ఆ పరిచయంతో మళ్ళీ కొర్రా బాబురావు దగ్గర పనిచేసుకోవడానికి నేను వెళ్తున్నానని వీళ్ళిద్దరూ చెప్పడంతో వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు వస్తామని, తనకు కూడా పని చూపించమని చెప్పడంతో వీళ్ళ ముగ్గురు సరే అనుకుని దారి ఖర్చులు డబ్బులు లేకపోవడం వల్ల పుష్పరాజ్ అనే వ్యక్తి రాజమండ్రిలోని తన ఆటోని 5,000 రూపాయలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు పట్టుకొని ముగ్గురు రాజమండ్రి నుంచి బయలుదేరినారు. బయలుదేరే సమయంలోని ఈ ఇంటీరియర్ డెకర్ వర్క్ చేసే ఎవరైతే లక్ష్మణరావు ఉన్నాడో అతను మొత్తం 3 విజిటింగ్ కార్డులు తీసుకుని బయలుదేరినారు. ఆ విజిటింగ్ కార్డులు కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు సామాన్ల గురించి, ఆ రేట్ల గురించి, వివరాల గురించి తెలుసుకోవడానికి, బాగొట్టా చేయడానికి ఫోన్ చేసి అడుగుదామని చెప్పేసి తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత 27/9/2024 రాత్రి 9 గంటలకి వీళ్ళు బస్సులో నర్సీపట్నం చేరుకున్నారు. నర్సీపట్నంలో ముగ్గురు కలిసి వైన్స్ బారం రెస్టారెంట్కి వెళ్ళి ముగ్గురు మందు తాగారు. మందు తాగే సమయంలో రాజార్జున మృతుడైతే ఉన్నాడు. అతను ఎస్సీ మాది కులానికి చెందిన పుష్పరాజుని, నీకు వడ్రంగి పని రాకుండా మా వెనకాల ఎందుకు వచ్చావరా అని చెప్పేసి అతన్ని క్యాస్ట్ పేరు పెట్టి అతని తల్లిదండ్రులు, భార్య పిల్లలను ఉద్దేశించి అసలు పేరు పెట్టాడు. అతను అప్పటి నుంచి అతనితో పాపం మీద ఉన్నాడు. తర్వాత ఉదయం లేచి 27వ తారీఖున ఎర్లీ మార్నింగ్, 26వ తారీఖు నైట్ అంతా కూడా ఆ రోజు నైట్ వాళ్ళు బస్ స్టాండ్లో పడుకున్నారు. 27వ తారీఖు ఉదయం 5 గంటలకి